హుదూద్ తుఫాన్ని రెట్టింపు చేసి చూపెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా మీరు. ఏం ఎక్కువ చేసి చూపించారు? ఉన్నది కన్నా ఉన్నదానికన్నా లేనిది ఏం చూపించగలగారు? ఏమన్నా డిజిటలైజేషన్ అయిపోయింది కదా, మార్ఫింగ్ చేశారు. హుదూద్ తుఫాన్ నష్టం జరిగింది కదా, మరుసటి రోజు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చారు. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చిన మీకు గుర్తుంటుంది, ఎందుకంటే మాకు ఆ రోజు టీవీలు లేవు, మాకు టీవీలు పనిచేయలేదు, మాకు ఫోన్లు పనిచేయలేదు, ఏమీ మాకు తెలియలేదు. మేము తర్వాత పేపర్లో చూసింది ఏంటంటే విశాఖపట్నం 70,000 కోట్ల రూపాయలు నష్టం కలిగింది. 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగింది. మీరు తక్షణ సాయం కింద ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు. సహజంగా ఏమనుకుంటారు, 70,000 కోట్ల రూపాయల నష్టం అంటే ఎంత పెద్ద విపత్తు జరిగితే అంత నష్టం జరుగుతుంది. తక్షణ సాయం కింద ఆయన ఒక 1000 కోట్లు ఇచ్చారు. 1000 కోట్లు ఇచ్చిన దాంట్లో ఎంత రిలీజ్ చేశారు? 640 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. తక్షణ సాయం కింద రిలీజ్ చేసినటువంటి 1000 కోట్లలోనే కేంద్ర ప్రభుత్వం 640 కోట్లు రిలీజ్ చేసి దాంతోనే సరిపెట్టింది. తర్వాత ఒక రూపాయి ఇవ్వడం కానీ లేకపోతే ఇంకో రూపాయి ఖర్చు పెట్టడం కానీ ఏది చేయలే. తీరా ఏంటి, ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి టాప్ అంతా లేచిపోయింది, మొత్తం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. సో అవన్నీ చూడడానికి ఎలా ఉంటాయి, ఆ ఫోటోలన్నీ బయటకు పంపిస్తే చాలా నష్టం కలిగిపోయింది అన్నటువంటి ఇది కనిపిస్తుంది. దానికి అది చూపించి సీఎం రిలీఫ్ ఫండ్కి పోనీ జరిగిన తర్వాత పోనీ హుదూద్ రిలీఫ్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు దాంట్లో జమ చేసి నష్టపోయినటువంటి పేదలకి ఇల్లులు కట్టించడం లేకపోతే నష్టపోయినటువంటి కుటుంబాలకు ఏదో రకంగా సాయం చేయడం ఎక్కడ చేసినటువంటి సందర్భం చూపించండి. హుదూద్ తుఫాన్ అయిన తర్వాత ఎన్నో పాకలు, ఎన్నో పెంకుటిల్లులు, ఎన్నో ఇల్లులు నష్టపోతే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఈ రోజు వరకు విశాఖపట్నంలో కట్టినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి లేదు. కానీ నష్టం చూపించడానికి ప్రపంచానికి విశాఖపట్నంలో ఏదో జరిగిపోయిందని చూపించడానికి, దాన్ని జయించానని చెప్పుకోవడానికి మాత్రం విశాఖపట్నం ఆయనకు ఉపయోగపడింది, విశాఖపట్నం తుఫాన్ ఆయనకు ఉపయోగపడింది తప్ప విశాఖపట్నం మాత్రం ప్రభుత్వం ఉపయోగపడలేదు అన్నటువంటిది అందరూ తెలిసినటువంటి సత్యం. విశాఖపట్నం ప్రజలు శాంతి కాముకులు, చాలా మంచివారు అంటున్నారు కదా. ఏ విధంగా, ఏ పర్పస్తో మంచివాళ్ళు అంటున్నారు, ఎట్లా, అంటే కారణం ఏమి? జనరల్గా మీరు అంటే మిగిలినటువంటి ప్రాంతాలు జనరల్ రాయలసీమ ఎలా ఉంటుంది, శైలి ఎలా ఉంటుందని? శైలి అంటే జనరల్గా ఒకవేళ పక్కన ఏదైనా గొడవ జరిగినా, అది గొడవలు అనేది జరగవు వాస్తవంగా, గొడవలు జరిగినా సరే మాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయేటువంటి మనుషులు. లేకపోతే ఒకరికి గొడవ జరిగినా పక్కన ఉన్నవాడు వెళ్ళి ఎందుకు అనవసరంగా దెబ్బలాడుకుంటున్నారు, ఊరుకోండి, మనకి ఎందుకు, మనం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, ఇటువంటిదే తప్ప ఎప్పుడు కూడా ఒక ఫెరోషియస్గా అగ్రెసివ్గా వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మా విశాఖపట్నంతో పాటు ఇంకా మీకు శ్రీకాకుళం ప్రాంతంలో కొంత పోరాటం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ విశాఖపట్నంకి వచ్చేసరికి కొంత సోబర్గా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఉంటారు. అన్ని రకాలైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి విశాఖపట్నం అంటే ఓన్లీ విశాఖపట్నం సిటీని తీసుకోవడానికి లేదు. ట్రైబల్స్ ఉన్నారు, లేకపోతే రూరల్ ఏరియాలో వెనకబడినటువంటి తరగతుల వారు చాలామంది ఉన్నారు, అర్బన్లో నార్త్ ఇండియన్స్ ఉన్నారు. జనరల్గా ఎందుకు విశాఖపట్నానికి ఇష్టపడతారంటే సైలెంట్ సిటీ, సైలెంట్ పీపుల్, ఆ ప్రాంతంలో మనం జీవనం బాగా సాగిపోతుంది, ఏ రకమైనటువంటి క్రైమ్ తక్కువ ఉండేటువంటి సిటీగా. సో ఇన్ని రకాల సీనిక్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ. సో జనరల్గా ఇష్టపడేటువంటి వారు విశాఖపట్నంలోనే సెటిల్ అవ్వాలని చెప్పి, వాస్తవానికి మీకు ఒక అంశం చెప్పాలి. విశాఖపట్నం నేనైతే పర్సనల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకు విశాఖపట్నం రాజధాని కాకూడదని చెప్పి ఎందుకు అడగకూడదు, ఎందుకు అడగకూడదు? అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి చెప్తున్నాను కదా మీకు. తీర ప్రాంతం ఉంది, 2 పోర్ట్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉన్నటువంటి కావాల్సినటువంటి ల్యాండ్ ఉంది, హైయెస్ట్ రెవెన్యూ గూడ్స్ పరంగా హైయెస్ట్ రెవెన్యూ తీసుకొచ్చేటువంటి రైల్ కనెక్టివిటీ ఉంది, ఒక డివిజన్ ఉంది. ఈరోజు ఏదైతే జోన్ కోసం మేము ఫైట్ చేస్తూ ఉన్నామో ఆ డివిజన్ దాదాపు 8,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రెవెన్యూ ఇస్తుంది. రైల్ కనెక్టివిటీ ఉండి, హైవేస్ కనెక్టివిటీ ఉండి, ఎయిర్ కనెక్టివిటీ ఉండి, సీ కనెక్టివిటీ ఉండి, అన్ని రకాలైనటువంటి మా ల్యాండ్ కావాల్సినటువంటి ల్యాండ్ ఉండి, ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఎందుకు కాకూడదు? ఈరోజు భారతదేశానికి ల్యాండ్ అంతా ఫారెస్ట్ ఏరియానే కదా, అంతా ప్రజలు ఉన్నటువంటి ల్యాండ్నే ప్రజలు ఇల్లులు కట్టుకొని జీవనం చేస్తున్నటువంటి ల్యాండ్ 3 సార్లు ప్రతి సంవత్సరం 3 పంటలు ఇచ్చేటువంటి ల్యాండ్ లాక్కున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి
ఫారెస్ట్ ల్యాండ్ని డీనోటిఫై చేస్తే తప్పేంటి? చేయాలి. గిరిజనులు వన్యప్రాణుల పరిస్థితి ఏంటంటారు? గిరిజన ప్రాంతంలో పెట్టమని చెప్పట్లేదు కదా. ఫారెస్ట్ అంటే అంత ఇంత వన్యప్రాణులు ఉంటాయి, పక్షాదులు ఉంటాయి. ఏదైతే నేను డీనోటిఫై చేయమంటుంది ఏజెన్సీ ప్రాంతం అనేది చాలా దూరం అవుతుంది. ఈరోజు మాకు రాంబిల్లి ప్రాంతం అనో లేకపోతే ఎస్రాయివరం అని చెప్పి 2-3 మండలాలు ఉన్నాయి. ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటి ప్రాంతాలు దగ్గర ఒక 20,000 30,000 ఎకరాలు, ఒక 2, 3, 4, 10, 15 గ్రామాలు పోయినా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అంటే వచ్చే అవకాశాలు ఉన్నటువంటి ఇది. ఈరోజు విశాఖపట్నం ఎందుకు కాకూడదని అంటే, ఎందుకు కాకూడదు అని అడగలేదంటే, సహజంగా రాజధాని మధ్యలో ఉంటే బాగుంటుంది, అందరికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. సపోజ్ ఒకవేళ విశాఖపట్నం మన రాజధాని కోసం మన డిమాండ్ లేపితే రేపు అనంతపురంలో లేకపోతే చిత్తూరులో ఏమో చెన్నై వెళ్ళిపోతారు, అనంతపురంలో ఏమో బెంగళూరు వెళ్ళిపోతారు, కర్నూలు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం విశాఖపట్నం అంటే మన ప్రాంతం కోసం మనం గట్టిగా గాలం ఎత్తితే బాగుంటుందో బాగోదో అంటే మీకు చెప్పాను కదా, మా మనస్తత్వాలు అలాంటివి కాబట్టి మేము దాని మీద పోరాటం చేయలేదు. కానీ వాస్తవానికి ఈరోజు 13 జిల్లాల్లో అన్ని రకాలైనటువంటి అవకాశాలు, సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. ఈరోజు కార్నర్గా ఉందని చెప్పి నేను అంటున్నాను, కానీ ఈరోజు మహారాష్ట్రకి ముంబై కార్నర్లో ఉంది. అది భారతదేశానికి రాజధాని పైన ఎక్కడ ఢిల్లీ ఉంది. కేరళ వాడు ఢిల్లీ వెళ్ళాలంటే దాదాపు 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేస్తే తప్ప వెళ్ళలేనటువంటి పరిస్థితి. భారతదేశానికి ఉన్నటువంటి రాజధాని ఎక్కడో టాప్ ఆఫ్ ద నార్త్ ఆఫ్ ద కంట్రీ ఉంది. సో అయినా మీకు చెప్పాను కదా, మా మనస్తత్వాలు, మా ఇది అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అలాగని చెప్పి ఆ ఆలోచనతో ఉన్నటువంటి మాకు తీరన్నటువంటి అన్యాయం మాత్రం ఎప్పటికీ జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉంది. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.